రైతు సోదరులకు నమస్కారం. రైతులకి వరి పొలంలో ఈ తెల్లకంకి సమస్య అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతుంది. ఈ తెల్లకంకులు అనేది ఎన్ని మందులు కొట్టినా కానీ ఇలా ఎందుకు వస్తుంది, దీనికి గల ప్రధాన కారణం ఏంటి, దీన్ని ఏ రకంగా నివారించుకోవాలనో ఈ వీడియోలో తెలుసుకుందాము. మనం వరి నాట్లు వేసిన తర్వాత 60 నుంచి 65 రోజుల వ్యవధిలో, అంటే మనకు వరి దశ ఒక సన్న కరుకు మీద ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రొపినోఫాస్ అనే మందును మనము ఈ సెల్క్రాన్ అనే పేరుతో దొరుకుతుంది. ఈ మందును మనము ఒక ఎకరాకు ఒక 500 ml మనము మందు పిచికారీ చేసినట్లయితే ఈ సమస్య అనేది మనం రాకుండా నివారించుకోవచ్చు అన్నమాట. ఇది మనకు రెక్కల పురుగు అనేది మన పొలం పైన వాడలేనప్పుడు దాని ద్వారా గుడ్లు పెట్టి అది లార్వాగా మారి అందులో ఉన్నటువంటి పురుగులు ఏమైతే ఉన్నాయో అవి రసం పీల్చే కీటకాలు మన కాండాన్ని మొత్తం ఇలా తినేయడం వల్ల అవి కంకి మొత్తం తెల్లగా మారిపోయి గింజ మొత్తం తాలుగా ఏర్పడడం జరుగుతుంది. కావున ఈ మందును మనము పిచికారీ చేసినట్లయితే ఆ రసం పీల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో అవి చనిపోవడం వల్ల మన ఇలాంటి తెల్ల కంకులు ఏర్పడకుండా మనము కాపాడుకోవచ్చు అన్నమాట. అలాగే దీంతో పాటు మనకు ఇదే సమయంలో మార్కెట్లో మనకు టిల్ట్ అనే పేరుతో మనకు ప్రోపికోనజోల్ అనే మందు దొరుకుతుంది. ఇది కూడా మనం పిచికారీ చేసుకోవాలి. ఇది మనకు ఏ రకంగా పనిచేస్తుందంటే, ఇది ఆకులపైన నల్ల మచ్చలు, తుప్పు మచ్చలు, అలాగే బూజు తెగుళ్ళు, ఆకు ముడత, ఆకులపై తెల్ల ఈకలు, ఇలాంటి పురుగులు ఉంటాయన్నమాట. ఇవన్నీ మనము నివారించుకున్నట్లయితే మనకు అధిక దిగుబడి సాధించుకోవచ్చు అనమాట. కావున రైతు సోదరులు, మీరు వరి నాట్లు వేసిన 50 నుంచి 60 రోజుల వ్యవధిలో, అంటే సన్నకరుకు రాకముందుకే మీరు వరి పైరు పైన ఈ రెక్కల పురుగులు గమనించి ఈ రెక్కల పురుగు వాడినట్లయితే మీరు ఖచ్చితంగా ప్రొపినోఫాస్ మరియు ప్రోపికోనజోల్ అనే మందును మీరు తీసుకొచ్చి మీరు పిచికారీ చేసుకోండి. మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది.